హాయ్ వ్యూయర్స్. ఇది నేను షూట్ చేసిన వీడియో ఏంటంటే మేము ఫ్యామిలీతో కలిసి అందరం కలిసి కార్లో నత్తారామేశ్వరం గుడికి వెళ్తున్నాం అనమాట. అంటే శివుడు టెంపుల్ అది చాలా బాగుంటుంది. మేము చూసాము. అది నత్తారామేశ్వరం అంటే అది పేరు ఎలా వచ్చిందంటే శివుడు లైక్ రాముడు శివుడిని లైక్ నత్తగుళ్ళతోటి ప్రతిష్ఠించాడు అనమాట. శివుడి రూపంలో చేసి నత్తగుళ్ళతోటి అది ప్రతిష్ఠించారు. సో ఆ టెంపుల్కి మేము వెళ్తున్నాం. సో ఇదే అనమాట, ఇది టెంపుల్. ఇది కూడా చాలా పెద్ద గోపురం అనమాట. ఈ పక్కన పెంకుటిల్లు, ఇక్కడ నియర్ బై హౌసెస్ అన్నీ కూడా చాలా పెంకుటిల్లు అవన్నీ ఉన్నాయి. అది చాలా ఇప్పుడు మనం చూసే టెంపుల్ ఏంటంటే చాలా పెద్ద గోపురం ఇది కూడా. సో ఇదేంటంటే లోపల నేను కొన్ని వీడియోస్ తీశాను. అది స్థల పురాణం అంటే దానికి గుడికి సంబంధించిన స్టోరీ అంతా కూడా నేను పిక్స్ అవి తీసాను అనమాట. సో అంటే అది దేవుడు ఎలా ప్రతిష్ఠించాడు ఇవన్నీ మొత్తం స్టోరీ స్థల పురాణం అంతా కూడా ఉంది. కానీ ఇదేంటంటే ఈ గుడిలో ఒక విశిష్టత ఉంది. ఇది ఓన్లీ ఒక 11 months మాత్రమే మొత్తం క్లోజ్ అయి ఉంటుంది. అంటే శివలింగం అనేది నీళ్ళల్లోనే ఉంటారనమాట. సో ఓన్లీ 1 month మాత్రమే నీళ్లు లేకుండా మనం చూడగలం శివుడిని. సో అది కూడా ఆ 1 month వైశాఖ మాసంలోనే మనం చూడగలం. సో మిగతా 11 నెలల్లో నీళ్ళల్లోనే ఉంటాడు శివుడు. సో ఇది పిక్చర్ చూసారు కదా, ఇందులో వీడియోలో ఇది ఇక్కడ మొత్తం వాటర్తో క్లోజ్ అయి ఉన్నాయి. సో ఏంటంటే శివలింగం అనేది ఆ లోపలే గర్భగుడిలో మొత్తం వాటర్తో క్లోజ్ అయి ఉంటుంది. సో ఓన్లీ ఒక 1 month మాత్రమే మనం అవి నీళ్లు లేకుండా చూడగలం వైశాఖ మాసంలో. సో ఇది నత్తారామేశ్వరం ఎక్కడుందంటే చుట్టుపక్కల ప్లేసెస్ అంటే లైక్ అత్తిలి, పెనుమండ్ర అటు సైడ్ అనమాట. అటువైపు ఈ టెంపుల్ ఉంది. సో ఇది పశ్చిమ గోదావరి జిల్లా సైడ్ వస్తుంది. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ నత్తారామేశ్వరం అనేది. శివుడి టెంపుల్ చాలా బాగుంటుంది. సో ఒకసారి ఎప్పుడైనా ఇలా పశ్చిమ గోదావరి జిల్లా వచ్చినప్పుడు ఇది విజిట్ చేయండి. ఇదంతా ఏంటంటే గుడికి సంబంధించిన స్థల పురాణం. ఇది దేవుడు ఎలా ప్రతిష్ఠించాడు, రాముడు శివలింగాన్ని నత్తగుళ్ళతో చేశారని చెప్పాను కదా, అది ఎలా ప్రతిష్ఠించారు, ఇంకా దానికి సంబంధించిన స్టోరీ ఏంటి అనేది అంతా ఇది స్థల పురాణం చదివితే మీకు అర్థమవుతుంది.
అన్నమాట గుడి. తను మా పెద్ద పాప ఆద్య. ఇక్కడ ఇదిగో మా శ్రీవారు స్థల పురాణం చాలా ఇంట్రెస్టింగ్గా చదివేస్తున్నారు. గుడి మాత్రం చాలా పెద్ద ప్రాంగణం అన్నమాట, చాలా పెద్ద ప్లేస్, మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంది. అక్కడ శివుడి గుడి చూసారు కదా, శివలింగం. ఇది వేప చెట్టు ప్లస్ రావి చెట్టు రెండు కలిసి ఉన్నాయి. అది చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము. సో తర్వాతది ఇక్కడికి వచ్చేసరికి ఇలాగొక చిన్న వంతెన ఉంది. అంటే లైక్ ఆ గుడి దగ్గర నుంచి కొంచెం చిన్న బ్రిడ్జ్ దాటితే అటు సైడ్ ఒక చిన్న టెంపుల్ ఉంది. అది కూడా శివలింగం, అది ఒక టెంపుల్ ఉంది. సో ఇది చూసారు కదా, మొత్తం నీళ్ళల్లో